హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఇవాళ అయితే చీజీ వైట్ పాస్తా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే ఈ బౌల్తో 2.5 బౌల్స్ నేనైతే పాస్తా తీసుకున్నాను. దాని తర్వాత ఒక బాండి పెట్టుకున్నాను. దాంట్లో ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసాను. అండ్ ఈ పాస్తా అయితే వేసేసుకున్నాను. దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. అంటే చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ వేసుకుంటే దానిలో మనకి బాగుంటుంది అన్నమాట. సో ఆయిల్ ఎందుకు వేసానంటే అది దేనికి దానికి సపరేట్గా ఉంటుంది కాబట్టి వేసుకున్నాను. సో బాయిల్ అయిన తర్వాత ఇలా కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా బాయిల్ అవ్వాలంటే ఎక్కువ బాయిల్ చేసేయండి. సో ఒక ప్యాన్ తీసుకోండి. దానిలో నా దగ్గర అయితే ఇది హోమ్ మేడ్ బటర్ ఉంది, అది వేసాను. అండ్ ప్రాసెస్డ్ బటర్ కూడా నేను వేసాను దీనిలో. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత మైదా 3 టేబుల్ స్పూన్స్ మైదా తీసుకోండి. బాగా కదపండి. మీకు ఇంకా తక్కువ వేసుకోవాలంటే 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోగలరు. ఓకేనా? సో ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఒక బ్రౌన్ అంటే మరీ బ్రౌన్ కాదు, గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఇంకో ప్యాన్ కూడా పెట్టుకొని దానిలో బటర్ అయినా గీ అయినా వేసుకొని రెడీగా పెట్టుకోండి. సో దీని పెప్పర్ పౌడర్ వేసాను దీనిలో, అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను, అండ్ ఆర్గానో కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 1 గ్లాస్ నేను మిల్క్ అయితే తీసుకున్నాను. మెల్లిగా వేసి కదపండి. ఒకేసారి వేసేస్తే లంప్స్ వచ్చేస్తాయండి. లంప్స్ వస్తే మాత్రం చాలా కష్టం. అది లంప్స్ మళ్ళీ దాన్ని మిక్స్ చేయాలి, అవన్నీ ఉంటాయి. సో కొంచెంగా వేసుకోండి. నాకైతే 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అయితే పడింది. ఇంకా ఎక్కువ కూడా పడుతుంది. అంటే మరి థిక్నెస్ని మెయింటైన్ చేయాలంటే కొంచెం వాటర్ అండ్ మిల్క్ వేసుకోండి. ఓకేనా? సో ఇంకో ప్యాన్లో మనము నేను క్యాప్సికమ్, స్వీట్ కార్న్ వేసుకున్నాను. అండ్ నేను ఆలివ్స్ కూడా వేసుకున్నానండి. బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నా పాస్తాని కూడా వేసి మిక్స్ చేయండి. ఇప్పుడైతే నేను వైట్ సాస్ వేస్తున్నాను. వైట్ సాస్ మొత్తం అంతా దీనిలో వేసేసి ఇలా మిక్స్ చేయండి. ఇప్పుడు దీనిలో కూడా నేను ఏదైతే బాయిల్ చేసుకున్న తర్వాత నాకు వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ నేను కొంచెం పెట్టుకున్నాను, అది కూడా దీనిలో వేసాను. ఎందుకంటే థిక్ ఉంది కాబట్టి వాటర్ వేసుకున్నాను. మిల్క్ కూడా వేసుకోవచ్చు మీ దగ్గర మిల్క్ ఎక్కువ ఉంటే. సో ఇప్పుడైతే నేను చీజ్ వేసాను దీనిలో. చీజ్ కూడా బాగా నాకు ఇష్టం, ఇలా వస్తుంటుంది కదండి. నా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. సో అందుకే నేను చీజ్ వేసాను. చీజ్ అనేది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. ఓకేనా? చీజ్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి. సో అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. పాస్తా అనేది ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. వైట్ సాస్ పాస్తా ఎలా ఉందో ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి, కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్